మంగళగిరి ప్రజల దశాబ్దాల కళ నెరవేరనుంది. తమ ప్రాంతంలో పెద్ద ఆసుపత్రి రావాలని కోరుకున్న వారి కళలు నిజం కానున్నాయి. తనను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపినందుకు అక్కడ ప్రజల కళను నిజం చేసేందుకు నారా లోకేష్ సిద్దమయ్యారు. అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్గా నిలిచేలా ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు రచించారు. చినకాకాని సమీపంలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేసి ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకురానున్నారు. మంగళగిరిలో దేశంలోని అత్యుత్తమ ఆసుపత్రి నిర్మాణానికి అడుగులు. నియోజకవర్గ ప్రజల కలను నిజం చేస్తున్న మంత్రి నారా లోకేష్ 100 పడకల ఆసుపత్రితో మారనున్న నియోజకవర్గ రూపురేఖలు. ఏడాదిలోపు రోగులకు అందుబాటులోకి రానున్న ఆసుపత్రి. మొత్తానికి మంగళగిరి వాసుల 30 ఏళ్ల కల నెరవేరనుంది. దేశంలోని అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే అధునాతన ఆసుపత్రి కట్టిస్తామని మాటిచ్చిన మంత్రి లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేట్ ఆసుపత్రి నిర్మిస్తున్నారు. భవన నమూనాలు, ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాల కల్పనపై అనేకసార్లు అధికారులతో సమీక్షలు జరిపి సూచనలు చేశారు. వైద్యులు, సిబ్బంది ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా ప్రణాళికలు రచించారు. చినకాకాని వద్ద 7.35 ఎకరాల్లో 1,15,000 చదరపడుగుల్లో అత్యంత విశాలంగా ఆసుపత్రి నిర్మించనున్నారు. దీని అభివృద్ధికి 52.2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం G+1 విధానంలో ఆసుపత్రి నిర్మిస్తుండగా భవిష్యత్తులో దీన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఆసుపత్రిలో మెడికల్, సర్జికల్, ఆర్థో, గైనిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 3 ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ సెంటర్తో తలసేమియా వార్డు, డీ అడిక్షన్ ఓపీ సెంటర్ అందుబాటులోకి తీసుకురానున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధికి లోకేష్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది అక్టోబర్ 23న మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ ఆమోదం లభించడంతో మంగళగిరి ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చే మార్గం సుగమమైంది. 1986లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంగళగిరిలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. కాలక్రమేణా ఆసుపత్రి నిరాదరణకు గురి కావడంతో కేవలం ఓపీ సేవలకు మాత్రమే పరిమితమైంది. ఈ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలంటూ స్థానికులు అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు. ఎంతో మంది పాలకులకు వినతి పత్రాలు సమర్పించారు. మంత్రి లోకేష్ రాకతో ఆసుపత్రి కల సాకారం కానుంది. దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న నిరుపేద కుటుంబాలకు మొదటి విడతలో 3,000 మందికి శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 1,000 కోట్ల ఆస్తిపై శాశ్వత హక్కు కల్పిస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ, భూగర్భ వాటర్ పైప్లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంట్ అందించేందుకు త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. వీటితో పాటు చెరువులు, పార్కులు అభివృద్ధి చేయనున్నారు. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించనున్నారు.